శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావసిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించినటువంటి వరకు ఏంటంటే, సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీయిజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే, స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో, అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం 2 తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది.
అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమీ చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి కుంభరాశి యందు ఏర్పడినటువంటి ఈ కుజ రాహుల కలయిక ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, ప్రధానంగా ఇంపార్టెంట్గా ఏమి జరగబోతుంది అన్నది మగమాటం లేకుండా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి మీరు ఖచ్చితంగా ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. లేని పక్షంలో దైవాన్ని గట్టిగా నమ్మవలసి ఉంటుందన్నమాట. అంటే ఏదైనా కర్కాటక రాశి వారు వారి యొక్క పనులు అంటే ఉద్యోగం కానీ పెళ్లి కానీ ఏదైనా సరే సాధించాలి అనుకుంటే మాత్రం రెండు మార్గాలు. ఒకటి, వాళ్ళకి టాలెంట్ ఉంది, చెయ్యగలం, కంప్లీట్గా డెడికేటెడ్గా చేయవలసి ఉంటుంది. లేని పక్షంలో సంపూర్ణంగా భగవంతుణ్ణి నమ్మవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న గమ్యస్థానం చేరడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇతరులను నమ్మినప్పుడు, ఇతరుల మీద ఆధారపడినప్పుడు మీ జీవితంలో ఎప్పుడు కూడా అభివృద్ధి అన్నది 100% రాదు. పైపెచ్చు మిమ్మల్ని ఎదగనివ్వకుండా వాళ్ళు నిరంతరం మిమ్మల్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు అంటే జరుగుతుంటాయి. కాబట్టి మరి మీరు ఎంత తొందరగా ఇతరుల యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడతారో అప్పుడు మాత్రమే మీరు జీవితంలో స్వతంత్రంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ గ్రహాలు అంటే రాహు చాలా కాలంగా అష్టమంలో సంచరిస్తున్నాడు. దానికి ఈ సంవత్సరం డిసెంబరు 25 అటు ఇటుగా ఆ రాశిలోనే సంచరిస్తాడు. దాన్ని మనం ఏం మార్చలేం, దాన్ని మనం ఏం చేయలేం. అయితే ఇప్పుడు ప్రధానంగా కుజుడు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడుగా, దశమాధిపతిగా వృత్తి సంబంధించిన విషయాలు అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ వృత్తి నిర్వహిస్తాడో ఆ వృత్తి సంబంధించిన విషయాలు దశమ స్థానం కుజుడు చెప్తూ ఉన్నాయి. అటువంటి కుజుడు అష్టమ స్థానంలో శత్రుస్థానంలో శత్రుగ్రహంతో కలిసి ఉండడం వలన ఎంతో గొప్ప అదృష్టవంతులైతే తప్ప ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి 23 నుంచి మరి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో పదవీ భంగం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. కంప్లీట్గా ఉద్యోగం అన్నది మీరు మానివేయడం కానీ, ఉద్యోగం పోవడం కానీ, అంటే ఉద్యోగం నుంచి మిమ్మల్ని తొలగించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువ శాతం బాగా అదృష్టవంతుడు ఎవడో ఉంటే మనం ఏం చేయలేం. కానీ కంప్లీట్గా మీకు టాలెంట్ కలిగిన వృత్తి అయితే మాత్రం కంపల్సరీగా ఇబ్బంది అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే తగు విధంగా మీరు అధికారులను ప్రసన్నం చేసుకుంటారో, తగు విధంగా మీలో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటారో, మీలో ఉన్నటువంటి కొన్ని నిందలు అపవాదులు కూడా వస్తుంటాయన్నమాట. అవి కూడా మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికితో పాటుగా రవిగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి 15 వరకు కూడా అష్టమంలో ఉంటాడు. అంటే ధనాధిపతిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రవి అష్టమ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా ఏమైనా కోర్టు కేసులు కానీ ఇంకోటి ఏమైనా ఉంటే అవి మీకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరు నావారు అనుకుంటారో, ఎవరు మీకు ఉపాధి కల్పిస్తారో, ఎవరు మీకు సహాయంగా ఉంటారనుకుంటారో వాళ్ళే ఎదురు తిరిగి మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఏదో కోర్టులో వెళ్తారు, అంటే పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్కి వెళ్తారు, వాళ్ళని వాడిని అడగమంటే నేను ఎటువంటి నిజాయితీ పరును అంటారు. సరిగ్గా వాడు వచ్చి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకుంటే కంప్లీట్గా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బందులు కలగవచ్చు, ప్రభుత్వ అధికారుల ద్వారా ఇబ్బంది కలుగుతుంటుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరికి
సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా రావడం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో స్త్రీల మధ్య విరోధాలు మీ మానసిక అశాంతికి కూడా కారణమవుతుంటుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు చాలా వరకు ప్రతి సమస్యని సులువుగా పరిష్కరించుకోవాలనుకుంటే లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరితో కూడా విరోధం పెట్టుకోకుండా అందరితో బాగున్నట్టుగా, అందరి మాట వింటున్నట్టుగా నటిస్తే మాత్రం మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.